నమస్కారం, విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం. ఇప్పుడు దేశంలో జనాభా పెరగడం చాలా అవసరం అంటున్న సీఎం చంద్రబాబు. చరిత్రలో చంద్రబాబు ద్రోహిగా మిగిలిపోతాడంటున్న చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై కేఏ పాల్ పలు అనుమానాలు వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక పర్యటనలో ఉన్న మోడీకి ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే శ్రీలంక అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణను అందజేశారు. ప్రధాని మోడీ ఈ అవార్డు పొందేందుకు అన్ని విధాల అర్హులని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ప్రధాని మోడీ పలు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నానని, ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు అదే సమస్యగా ఉందని తెలిపారు. ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాను. నేను ఇక్కడ రెండు విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం, అట్టడుగు నుండే 20%, పై నుండే 10%. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శకులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈ రోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో, అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి నేనే శ్రీకారం చుట్టాను. ఈ రోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈ రోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ రోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో గాని, అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో
విషయంలో గాని చాలా మంది ముందుకొచ్చి ఎన్నిపోయారు. కానీ ఈ రోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈ రోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తా ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటా ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి గాని పేదరికంలో ఉండడానికి వీలు లేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికి హత్యే అని. ఏప్రిల్ 24న రాత్రి 9:30 గంటలకు ప్రవీణ్ తన ఫోన్లో భార్యతో మాట్లాడాడని, అదే రోజు రాత్రి 11:30కు రాజమండ్రిలో చనిపోయారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. నాకు నా పవర్స్ ఉన్నాయి, నేను శపిస్తే బూడిదైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ ప్రగడాల హత్య విషయంలో ముందు నుండి నేను రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్ అని ఇప్పుడు రుజువు అయిపోయింది. నెంబర్ 1, 9:30 గంటలకు 24వ తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల తన ఫోన్ నుంచి ఆయన హత్య ముందు కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా? మరి 9:30కి విజయవాడలో ఉన్నానని చెప్పిన ప్రవీణ్ పగడాల 11:30కి రాజమండ్రి ఎలా చేరుకున్నాడు? సైరన్ వెహికల్ ఉన్న నా వెహికలే 3 గంటలు పడుతుంది ఒకవేళ పోలీస్ వెహికల్ వెళ్ళాలంటే. నా పవర్స్ నాకున్నాయి, నా ఫండమెంటల్ రైట్స్ నాకున్నాయి, నా దేవుడు నాకున్నాడు. నేను శపిస్తే బూడిదైపోయిన వాళ్ళు చాలా మంది 7గురు మీకు తెలుసు, రాజశేఖర రెడ్డితో సహా. ట్రంప్కే దిక్కు లేదు, లైన్లో పడ్డాడు. ఈ విషయం నాకు మద్దతు ఇస్తున్నాడు. ప్రవీణ్ పగడాలని బ్యాడ్ నేమ్ చేసి ఆడు తాగేశాడు, ఆడు పడిపోయాడు, ఆడు మందుగాడు అని మీరు దూషిస్తారా? రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద చంద్రబాబు రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అవసరాల గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా విభజించబడేటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అవసరాల గురించి కనీసం శాసనసభలో చర్చ జరిగే సమయంలో పాల్గొన్నా కనీసం ప్రస్తావన చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకు కారణమయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసినటువంటి వారిలో మొదటివాడు. కాంగ్రెస్ పార్టీ విభజించేటువంటి సమయంలో ఈ రాష్ట్ర అవసరాలకి ప్రధానంగా తీర్చగలిగినటువంటి జీవనాడి పోలవరం కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోలవరం నిర్మాణం జరుగుతుందని ఆ రోజు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తను తీసుకున్నటువంటి స్వార్థపూరిత నిర్ణయం ఏమిటంటే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్రాన్ని ఒప్పించడం. దానికి ఏది తాకట్టు పెట్టాడు? ప్రత్యేక తరగతి హోదా. పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పడానికి ప్రత్యేక తరగతి హోదాను వదులుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాడు. ప్రత్యేక తరగతి హోదా సాధనని పక్కన పెట్టి పోలవరం నిర్మాణం తాను చేపడతానని చెప్పడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత సరైన రీతిలో తీసుకునే నిర్ణయాల వల్ల
అంటే ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా ఆలోచన చేయాలి, చేయగలుగుతారు. ఎందుచేతనంటే ఒక ప్రవాహం ఉంది, ఆ ప్రవాహాన్ని అదుపు చేయాలి. అదుపు చేస్తే పై ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైనటువంటి ప్రవాహం నుంచి కిందకి నీరు వెళ్ళటానికి పోలవరం నిర్మాణంలో స్పిల్వే అనేటువంటిది మొట్టమొదటిగా నిర్మించాల్సినటువంటి ప్రాధాన్యత అంశం. ఆ స్పిల్వే నిర్మాణంలో ఎక్కడ చొరవ తీసుకోలేదు. చొరవ తీసుకోకుండా కేవలం తనకు కలిసి వస్తుందనేటువంటి ఆలోచనతోటి అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ ఈ రెండు పూర్తి కావాలి. అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి కావాలంటే స్పిల్వే ప్రధానమైనటువంటిది. లోయర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు, అప్పర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు. మధ్యలో డయాఫ్రామ్ వాల్ వేసేశారు. డయాఫ్రామ్ వాల్ వేసి వరదలు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యాంలో స్పిల్వే లేని కారణం చేత 2 గ్యాప్స్ వదిలితే హెవీగా వచ్చినటువంటి వాటర్ ఫ్లడ్ టైంలో ఈ ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో ఆ కాపర్ డ్యామ్ మీద ప్రెజర్ పడి కవర్స్ అయిపోయాయి. ఆ నష్టానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. తన తీసుకున్న నిర్ణయం వల్ల కాదా? కనీసం అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగే టైంకి స్పిల్వే కనుక నిర్మించకపోతే ఈ నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా? జరిగింది. ఏదైతే జలశక్తి సంఘం ఉందో అంటే పోలవరం అథారిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ పాడైనటువంటి కాపర్ డ్యామ్ని ఎలా నిర్మించాలనేటువంటి దాని మీద జరిగిన జాప్యం, దాన్ని ప్రతిపక్షం మీద నెడుతున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని ఎలా నివారించాలి? ఖచ్చితంగా 45.72 అడుగులు ఎత్తు నిర్మాణం జరిగితేనే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పోలవరం పూర్తిగా న్యాయం చేసినట్టు ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాడు ఆయన. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజీ పడినటువంటి ఆ ఎస్టిమేట్స్ నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి విధంగా ఈ కాపర్ డ్యామ్ కానీ పోలవరం కానీ నిర్మాణం చేయాలని ఆలోచించాడు. స్పిల్వే పూర్తయింది. పూర్తయిన తర్వాత మళ్ళీ కాపర్ డ్యామ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం ప్రయత్నం చేసినటువంటిది. ఇవాళ ప్రభుత్వం మారింది. గత పాలకుడి మీద నెపం నెట్టి తానేదో సాధించాననేటువంటి అట్టహాసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాస్తవాలు ప్రజలకు తెలియదనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. వాస్తవాలు ఇవి. తాను తీసుకున్న నిర్ణయం వల్ల ఏదైతే కాపర్ డ్యామ్ నిర్మాణంలో గ్యాప్లు వదిలేయటం వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే ఆ డయాఫ్రామ్ వాల్కి జరిగినటువంటి నష్టాన్ని నివారణ చేయటం కోసం డయాఫ్రామ్ వాల్ మళ్ళీ నిర్మాణం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఇవాళ ఎత్తు తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండగా 12,700 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి నిర్మాణం చేసినటువంటి బాకీలను తీర్చేటువంటి పరిస్థితి, నిర్మాణం చేయడానికి మళ్ళా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే మీ మంత్రుల చేత ఏం మాట్లాడిస్తారు? పోలవరం ఫండ్స్ డైవర్ట్ చేశారని. చిన్నపిల్లాడిని అడిగినా తెలుసు. ఎందుచేత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ జలశక్తి సంఘానికి సమర్పించిన తర్వాత శాంక్షన్ అయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బు వస్తుంది. దానిలో జగన్ గారి మీద ఏదో బురద వేయాలనేటువంటి లక్ష్యంతో పోలవరాన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తీరని ద్రోహం చేసే వ్యక్తి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ 41.15 అడుగులకి ఎత్తు తగ్గిపోతే 164 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి దేశంలోనే పెద్ద ప్రాజెక్టు, బహుళార్థ సార్థక ప్రాజెక్టుగా నిర్మాణం చేయదలిసినటువంటి పోలవరం ప్రాజెక్టు
ఇవాళ 115 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి తగ్గిపోతే ఉత్తరాంధ్ర తాగునీటి అవసరాలు కానీ రాయలసీమ నీటి అవసరాలు కానీ పాస్టర్ ప్రవీణ్ మరణించి 14 రోజులైనా పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు రాలేదని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ భార్య ప్రభుత్వంపై నమ్మకం ఉందని చెప్పడంతో తమకు ఏం కాదని ప్రభుత్వం భావిస్తోందా? పోలీసు విచారణ యాక్సిడెంట్ కోణంలోనే విచారణ చేస్తున్నారు. యాక్సిడెంట్గా చూపెట్టడం కోసం 24 గంటలు పోలీసులు ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. ఛానల్స్లో వచ్చినాయన్ని ఫేక్ వీడియోలు, దానికి పోలీసులకు రిలీజ్ చేసిన వీడియోలకి సంబంధం లేదని ఐజీ చెప్పాడు. ఐజీని కూడా ఫేక్ అని ఎలాగడుగుతారా, ఎలాగా ఫేక్ అని చెప్తారని అడగండి. ఐజీ చెప్పిన మాటలే నేను చెప్తున్నాను, నేను సొంతంగా చెప్పిన మాటలు ఏం లేవు. ఇంకా హత్యని నేను ఎందుకు డౌట్ పడుతున్నాను? ప్రతి మానవుడికి, ప్రతి వాడికి కూడా అనుమానించే ఇది ఉండాలి, ప్రశ్నించే హక్కు ఉండాలి. అదే మన భారతదేశం సెక్యులర్ విధానం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నేను హత్య అని అనుకుంటున్నాను, వాళ్ళు యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు. నేను ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలి 14 రోజుల్లో. లేదంటే హత్య మీద దర్యాప్తు చేయాలి. ఎందుకు నేను హత్య అనుకుంటున్నాను? తల మీద దెబ్బలు, చెప్తున్నాను కదా, తల మీద దెబ్బలు ఉన్నాయి, ముఖం మీద దెబ్బలు ఉన్నాయి, ప్రతి చోట దెబ్బలు ఉన్నాయి. అటువంటిప్పుడు యాక్సిడెంట్ ఎలా అవుతుంది? హెల్మెట్ పెట్టుకున్నవాడు తల మీద దెబ్బలు ఎలా వస్తాయి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నాకు కాన్ఫిడెన్షియల్గా తెలిసింది సస్పీషియస్ ఏంటంటారు, సస్పీషియస్ ఇంజురీస్. తర్వాత ఈ ఫేక్ మీడియాల్లో అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మందులు కొన్నాడని చెప్పి, లిక్కర్ కొన్నాడని రకరకాల వీడియోలు వచ్చింది. నేను అన్నాను లిక్కర్ కొంటే తప్పేముంది, తప్పేం కాదు కదా అని చెప్పాను. కానీ అతను లిక్కర్ తాగడంట. చాలామందిని అడిగాను, లిక్కర్ తాగడంట. లిక్కర్ తాగి క్వశ్చనే లేదు, అతను లిక్కర్కి అలవాట్లేదు అని చెప్పారు. ఇప్పుడు ఆ ఫేక్ వీడియోలు ఆ రకంగా వాళ్ళు చెప్పారు. అప్పుడు మీకు ఒక హత్య కేసు కానీ ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు 100 మందిని నమ్మించాలి. 99 మంది నమ్మి ఒకళ్ళు నమ్మితే అది ఇదవ్వదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది. సో దాట్ మీరు దాని ప్రకారం మీరు నాకు కూడా కన్విన్స్ చేయండి, ఇది హత్య అని ప్రూవ్ చేసి చెప్పండి. నాకే కాదు, ప్రజానికాని అందరికీ హత్య అని చెప్పండి, లేదంటే యాక్సిడెంట్ అని చెప్పండి. ఇగో యాక్సిడెంట్ అని ఏమీ అనౌన్స్ చేయకుండా సస్పీషియస్ డెత్ అని చెప్పి 14 రోజులు పెట్టుకుంటారు. ఓ పక్క ఏమో యాక్సిడెంట్ అని ప్రచారం చేస్తూ. దర్శకుడు రాజమౌళి చేసిన ఒక ట్వీట్తో తన జీవితానికి బంగారు బాటలు పడ్డాయని నటుడు సంపూర్ణేష్ బాబు గుర్తు చేసుకున్నారు. తన తొలి చిత్రం హృదయ కాలేయం విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని మంచి చిత్రాలతో సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడో చిన్న పల్లెటూరు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి బంగారు ఆభరణాలు తయారు చేసుకునే నన్ను సినిమాల మీద ఎంతో మక్కువ ఉన్నటువంటి లక్షలాది మందిలో నేను ఒకరిని. అలాంటిది ఒక సినిమా హృదయకాలయం అనే ఒక సినిమా తీసి ఆ సినిమా ద్వారా ఒక స్టార్డమ్ ఇచ్చి నా పేరు మీద సంపూర్ణేష్ బాబు అనే పేరు మీద ఒక సాంగ్ రాయించి ఇలాంటి ఛాంబర్లో ఎప్పుడో కానీ ఏదన్నా అకేషన్ ఉంటే కానీ రాలేనటువంటి ఎంతో మందిలో నేను ఒక్కడిగా ఇవాళ ఈ ఛాంబర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టేంత స్థాయికి తీసుకొచ్చింది నేను దైవంగా భావించే, ఒక అన్నగా భావించే రాజేష్ అన్న. నా పేరు మార్చి అప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు. ఆటోలలో తిరిగే నన్ను ఫ్లైట్లలో దింపే రేంజ్కి తెచ్చిండు. నేను వాడుతున్నటువంటి కారు కూడా నిజంగా నేను ఎప్పుడైనా కొననా అనుకున్నది ప్రతిదీ 11 సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పటి వరకు నా జర్నీలో అన్ని అద్భుతాలే. వెనక్కి తిరిగి చూసుకుంటే నరసింహాచారికి సంపూర్ణేష్ బాబుకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అనుభవిస్తున్నా. ఇదంతా ఇచ్చినటువంటిది రాజేష్ అన్న. రాజేష్ అన్నకు నా లైఫ్ ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా. మా ప్రయత్నానికి సపోర్ట్ చేసినటువంటి మొదటి గురువు అంటే మొదటి సపోర్ట్ చేసి మా భుజం తట్టిన వ్యక్తి ఎవరు అని అంటే గురువు గారు రాజమౌళి గారు. సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఒకరోజు మీరు ఒక ట్వీట్ వేసి నా జీవితాన్నే మార్చేశారు. ఈ 11 ఏళ్ళు సుదీర్ఘంగా హాయిగా ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగే మా హృదయకాలంకు పనిచేసినటువంటి
డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మహేష్ అన్న, చైతన్య అక్క, కత్తి గారు లేరు ఇప్పుడు మన మధ్యలో, అది బాధాకరం. చాలామంది ఆర్టిస్టులు, జాషువా మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, హరి మాస్టర్, వీళ్ళందరికీ, నా తోటి నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ టైంలో సపోర్ట్ చేసినటువంటి ఇంకొంతమంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నా ధన్యవాదాలు. తమ్మారెడ్డి సార్, మారుతి సార్, సందీప్ కిష్ణన్న, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నా. చాలా హ్యాపీ అండి. ఒక మట్టిలో మాణిక్యంలాగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. ఈ ప్రెస్ మీట్కి మెయిన్ కారణం ఏంటంటే 11 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఓ 10-12 సినిమాలు హీరోగా చేసా, ఓ 10-15 సినిమాలు చిన్న క్యారెక్టర్లు చేసా చాలా సినిమాలలో. చాలా హ్యాపీ. 11 సంవత్సరాల శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికీ మీ ప్రేమ అనురాగాలు మా మీద ఇలాగ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. సోదర అనే ఒక సినిమా రిలీజ్కుంది, నేను సంజేష్ నటించినటువంటిది. మోహన్ డైరెక్టర్. అది ఆ సినిమా ఈ నెల 25వ తారీఖున కూడా మీ ముందుకు వస్తుంది. ఒక చిన్న నటుని ఆశీర్వదించిన మీ అందరూ సోదర మూవీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగాశ్విన్ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం నాగాశ్విన్కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. బెక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, నమోదవుతున్న క్యాన్సర్ కేసులపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొంతమంది జిల్లా స్థాయి అధికారుల వల్ల కాస్త జాప్యం జరుగుతోందని, వారు పాత నివేదికలను ప్రభుత్వానికి పంపించి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బలభద్రాపురం గ్రామంలో రంగరాయ మెడికల్ కళాశాల వైద్య బృందం 1295 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తే వారిలో 62 మందికి నిర్ధారణ అయిందన్నారు. ఇది జాతీయ క్యాన్సర్ యావరేజ్ కంటే 6 రెట్లు అధికమని అన్నారు. క్యాన్సర్ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ చాలా అట్టడుగున ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఎందుకు కేసులు పెరుగుతున్నాయో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. గ్రామంలో ఇంకా 8700 మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. తప్పనిసరిగా కేంద్రం దృష్టికి ఎప్పుడైతే నేషనల్ మీడియా ముందస్తు చర్యలు, అదే నీరు నుంచి వచ్చారు కదా, నీరు నుంచి ఇవాళ 3-4 గ్రామాలు చెయ్యాలనేదే మాట్లాడుతూ ఉన్నా. బలభద్రపురం ఏదండి, ఇది ఒక 3-4 సంవత్సరాల నుంచి బయటకు వచ్చినాయి. ఒక 3-4 సంవత్సరాల సమయం నుంచి బయటకు వస్తూ ఉన్నాయి నంబర్ ఆఫ్ కేసెస్. ఐసీఎంఆర్ని అడ్రస్ చేస్తాను. ఇవాళ 32 కేసులు మాత్రమే వచ్చినాయి అంటే
ఏదైతే భారతదేశంలో అత్యధికంగా క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం ఉందో, ఆ కేరళ రాష్ట్రం కన్నా, కేరళ రాష్ట్రం యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో డబల్ ఉంది. అదేవిధంగా నేషనల్ యావరేజ్ తీసుకుంటే 2022లో ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారంగా 10,000 మందికి 10 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది ఆ సారాంశం. ఆ విధంగా చూసినా 3 రెట్లు నేషనల్ యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో కేసెస్ నమోదవుతున్నాయి అనేది ఒక సమాచారం. ఇక ఇటీవల కాలంలో ఆ ప్రాసెస్లోనే రంగరాయ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక సర్వే నిర్వహించారు. వాళ్ళు 399 కుటుంబాల నుంచి 1295 మందిని పరీక్షలు చేయడం వివిధ రకాలుగా, దాంట్లో 62 కేసెస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ప్రభుత్వం సర్వే ద్వారా మెడికల్ అండ్ హెల్త్ చేసింది 32 అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు చేసింది 62. అంటే గ్రామంలో 40 ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్గా సర్వే చేసి వాళ్ళు 1295 మందిని పరీక్ష చేశారు. గ్రామ జనాభా దాదాపుగా 10,000 అయితే 1295 మందిని పరీక్ష చేస్తే 62 కేసులు వచ్చినాయి. అంటే మిగిలిన 8,700 మందిని పరీక్ష చేస్తే ఎన్ని కేసెస్ ఉంటాయి అనేది ఒక్కసారి మనం అంచనాకు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ 62 కేసులనే మనం తీసుకున్నా ఇవాళ నేషనల్ యావరేజ్ కన్నా ఇది 6 రెట్లు హైయెస్ట్ ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశం. దీన్ని స్థానిక డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.